ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము 13వ అధ్యాయము. సాయి సంప్రదాయము. ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం. సృష్టి మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతి దానికి వృద్ధి, క్షయము, పునరుద్ధరణ సహజమైనట్లే ధర్మానికి కూడా సహజం. కాలక్రమేణా ధర్మంలో మూఢాచారాలు చోటు చేసుకోవడం వలన మతద్వేషాలు ఏర్పడ్డాయి. అందుకే ప్రతి యుగంలో వలనే ఈ యుగంలో కూడా నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి మూఢాచారాలు తొలగించడానికి బాబా అవతరించారు. శ్రీకృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్దుల వలనే ఆయన మనకు ధర్మం తెలిపారు. ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయం కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికొక కాగితపు పొట్లమిచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతడు తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికి ఒక కాలువగట్టు చేరి ఆ పొట్లం విప్పి చూచాడు. అందులో పొట్టేలు మాంసమున్నది. వెంటనే దానిని కాలువలో పారేశాడు. నీటికి తగులగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తుండగానే మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేష భాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. నిత్య జీవితంలో మనోనిగ్రహం సాధించిన వారికి మాత్రమే ఉపవాసం ఇంద్రియ నిగ్రహం సాధించడానికి పనికొస్తుంది. మిగిలిన వారికి ఉపవసించినప్పుడు రుచుల మీదకు మనస్సు పోతుంది కనుక వ్యర్థమే కాక అనర్థం కూడా. అందుకే సాయి తన భక్తులను ఉపవసించనిచ్చేవారు కాదు. ఒకరోజు దాదా కేల్కర్తో ఆయన, ఇప్పుడు సిమోగా పండుగలు కదా, బిడ్డలను ఉపవసించనివ్వము అన్నారు. ఆయన మాటలెవ్వరికీ అర్థం కాలేదు. కొద్దిసేపట్లో శ్రీమతి గోఖలే షిరిడీ చేరి కేల్కర్ ఇంట్లో సామాను పెట్టి మసీదు చేరింది. అప్పుడు సాయి నెమ్మదిగా, ఈ ఉపవాసము తపవాసము ఎందుకు, దాదా కేల్కర్ ఇంటికి వెళ్లి పోలీలు చేసి మనం తినాలి, దాదాకు అతని బిడ్డలకు పెట్టాలి అన్నారు. సరిగ్గా అదే సమయంలో కేల్కర్ భార్య బహిష్టు అయింది. ఇంట్లో వంట చేసేవారెవ్వరూ లేరు కనుక శ్రీమతి గోఖలేనే ఆ ఇంట్లో వంట చేసి ఆ కుటుంబానికి పెట్టి తినవలసి వచ్చింది. నిజానికి ఆమె మొదట షిరిడీ వెళ్లి సాయి సన్నిధిలో 3 రోజులు ఉపవసించాలనుకున్నదట. ఒకసారి దీక్షిత్ యావత్ జీవితము రాత్రి ఉపవసించాలని నిశ్చయించుకున్నాడు. నాటి సాయంత్రం అతడు మసీదు చేరగానే, సాయి, రాత్రి భోజనానికి ఏమి చేయిస్తావు అన్నారు. మీరేది చేయించమంటే అది అన్నాడు దీక్షిత్. మామూలే, రొట్టెలు కూర చేయించి అక్కడే నైవేద్యం పెట్టి నీవు తిను అన్నారు బాబా. బాబా, ఈ రోజు అలానే చేస్తాను, రేపటి నుండి నేను రాత్రి భోజనం చెయ్యను అన్నాడు దీక్షిత్. బాబా అప్పుడేమి మాట్లాడలేదు, కానీ రోజు సాయంత్రం అలానే హెచ్చరిస్తున్నారు. అంతటితో ఆ నియమం మానుకున్నాడు దీక్షిత్. ఒకరోజు అందరూ ఆరతికి మసీదుకు వెళ్ళినప్పుడు బల్వంత్ నాచ్నేను వెళ్ళి భోజనం చెయ్యమన్నారు బాబా. ఆ రోజు ఏకాదశి. సాటి భక్తులిద్దరూ ఉపవసిస్తుంటే తాను తినడం బాగుండదని అతడా రోజు భోజనం చెయ్యనన్నాడు. నిజానికి అతడెన్నడూ ఉపవసించడు. బాబా అతని సహచరులను చూపి, వీరు పిచ్చివాళ్ళు, నీవైనా వాడకపోయి భోజనం చేసిరా అన్నారు. వంటవాడు చికాకు పడి, ఆరతి అయితే కాని భోజనం పెట్టనన్నాడు. నాచ్నే మసీదు చేరగానే, భోజనం చేశావా అన్నారు బాబా. అతడు జరిగినది చెప్పక, ఆరతి అయ్యాక తింటానన్నాడు. బాబా పట్టుదలగా, భోజనం అయ్యాకనే ఆరతి జరుగుతుంది అన్నారు. వంటవాడు వడ్డించక తప్పలేదు. భోజనం తర్వాత నాచ్నే చేత తాంబూలం తినిపించారు బాబా. శ్యామ తరచుగా ద్వారకలో 50 కోట్ల మంది యాదవులు ఉండేవారని, రామునికి యుద్ధంలో సహాయంగా 1 కోటి మంది వానరులొక చోట చేరారని రాశారు. అది నిజమేనా అని అడిగితే సాయి, నిజమే, రాముడు కృష్ణుడు అవతరించినది కూడా నిజమే. వారంతా
చీమల పుట్టల్లా ఒకరిపైనొకరు చేరారు అన్నారు. అతడు చూచినట్లే చెబుతున్నారే అంటే ఆయన అవును చూచాను, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకన్నీ గుర్తున్నాయి, నీకు లేవు, ఇప్పుడెలా ఉన్నానో అప్పుడు అలానే ఉన్నాను అన్నారు. మరోసారి ఇతడే బ్రహ్మలోకము మొదలైనవి ఉంటే తనకు చూపమని పట్టుబట్టాడు. భగవంతుని ముందు అవి అల్పాలని అశాశ్వతములని వాటిని పట్టించుకోవద్దని చెప్పినా అతడు వినలేదు. బాబా అతనిని కళ్ళు మూసుకోమన్నారు. అతనికి ఆయా లోకాలు కనిపిస్తుంటే బాబా సత్యలోకంలో బ్రహ్మను, వైకుంఠంలో విష్ణువును, కైలాసంలో శివుణ్ణి చూపి మనం కోరవలసినది వీటికి అతీతమైనది అన్నారు. నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మకు 1908లో ఒక రాత్రి కలలో ఒక నల్లని సద్బ్రాహ్మణుడు దర్శనమిచ్చి ఒక కాగితం మీద సచ్చిదానంద అన్న మంత్రం చూపాడు. తర్వాత అతడొక సాధువును అడిగితే అది అతని సద్గురునామమని చెప్పాడు. తర్వాత అతడు షిరిడీ వచ్చినప్పుడు సాయి అతనిని చూస్తూనే నవ్వి జై సచ్చిదానంద అన్నారు. అతడు ఆశ్చర్యపోయి తనకు స్వప్న దర్శనమిచ్చిన గురువు వీరేనేమో అనుకున్నాడు. కానీ వారు వైష్ణవులు, సాయి ముస్లిము కదా అని శంకించాడు. ఒకరోజు సాయి మేమే సర్వత్రా సంచరిస్తున్నాము, బొంబాయి, పూణే, నాగపూర్ మొదలైన ప్రదేశాలన్నీ రామమయమే, తెలిసిందా మిత్రమా, నీవు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. మరు రోజు తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుబీకి వెంటనే 2 పాటలు రాశాడు. కాని ఆపై ఒక్కటి కూడా నడవలేదు. వాటిని సమర్పించగానే సాయి అతనినే పాడి వినిపించమన్నారు. అతడు పాడాక అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అతనికి మళ్లీ స్ఫూర్తి కలిగి మరి 3 పాటలు రాసి ఆయనకు వినిపించాడు. అవే మొదటి షిరిడీ ఆరతులు. సాయి ఇలా కోరి తమ తపశక్తి దారపోసి రాయించుకొని దక్షిణగా తీసుకున్నవి. తర్వాత దాసగను, మాధవులు మరికొన్ని పాటలు చేర్చి నేటి షిరిడీ ఆరతులు కూర్చారు. అందుకే భావమెరిగి వాటిని పాడుకొనడమెంతో శ్రేయస్కరం. మన శాస్త్రాలను బాబా చక్కగా వివరించారు. శ్రోత్రియుడు నానా చందోర్కర్ తనకు భోజన సమయంలో తరచుగా అతిథులు దొరకడం లేదన్నాడు. బాబా అన్నారు, నానా శాస్త్రాల్లో పొరపాటేమీ లేదు, వాటిని నీవే సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతిథి అంటే మానవుడే కాదు, భోజన సమయానికి వచ్చిన ఏ ప్రాణి అయినా అతిథే. క్రిమి కీటకాదుల నుండి మానవుల వరకు నిజంగా లభించిన అతిథులను నువ్వు గుర్తించడం లేదు. కాకబలికి బయట సమృద్ధిగా అన్నం విడిచిరా. ఏ ప్రాణిని పిలవవద్దు, తరమవద్దు, ఏ ప్రాణి వచ్చిందన్నది పట్టించుకోవద్దు. అలా చేస్తే లక్షలాది అతిథులను ఆదరించినట్లే. ఏ విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్త అవసరమే, సహజమే. కాని సర్వానికి కర్త భగవంతుడేనని, సద్గురు అనుగ్రహాన్ని మించినదేదీ లేదన్న సత్యాన్ని అది మరపించకూడదు. అది పిరికితనంగా, మూఢనమ్మకంగా మారకూడదు. ఒకప్పుడు షిరిడీ పరిసరాలలో కలరా వ్యాపించింది. ప్రక్క గ్రామాలతో సంబంధం లేకుండా ఆ గ్రామస్తులు జాగ్రత్త పడ్డారు. మంచిదే. కానీ ఊరిలోకి కట్టెల బండి ప్రవేశించడం అశుభమని నమ్మి నిషేధించి దానిని ఉల్లంఘించిన వారికి జరిమానా ప్రకటించారు. ఇంతలో ఆ ఊరు సమీపించిన కట్టెల బండిని సాయియే పిలిచి మసీదులో దునికి కట్టెలు వేయించారు. ఎవ్వరూ ఆయనకు ఎదురు చెప్పలేదు. ధర్మం ఉల్లంఘించమని సద్గురువెన్నడూ చెప్పడు. మనకు ధర్మ సూక్ష్మం అర్థం కాక అలా అనిపించవచ్చు. శాస్త్ర వాక్యాన్ని విడచి ఆయన ఆజ్ఞనే పాటించమని ధర్మశాస్త్రము, ఆధ్యాత్మ విద్య చెబుతున్నాయి. కారణం ధర్మాలన్నీ సద్గురు కృపను ప్రసాదించేవే. అయితే ఆయన యందు దృఢ విశ్వాసమున్న వారికే ఉత్తమ ఫలితం లభిస్తుంది. సద్గురువును తాము పూర్ణంగా విశ్వసించామని భ్రమించి ఆయన తమను కరుణించలేదని భక్తులు వాపోతారు.
అందుకని అప్పుడప్పుడు సద్గురువు వారి విశ్వాసం ఎంతటితో వారికి నిరూపిస్తుంటారు. ఒకరోజు ఒక కృషించిన ముసలి మేక మసీదులోకి వచ్చింది. బడే బాబాను పిలిచి, నీవు ఆ మేకని ఒక్క దెబ్బతో నరుకు అన్నారు సాయి. అది తన వల్ల కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బడే బాబా. శ్యామాను పిలిచి రాధాకృష్ణ ఆయి వద్ద నుండి కత్తి తెచ్చి ఆ మేకను నరకమన్నారు సాయి. ఆమె మొదట తెలియక కత్తి పంపింది, కానీ ఎందుకో తెలిసి తిరిగి తెప్పించుకున్నది. శ్యామ కూడా వేరొక కత్తి తెస్తానని వెళ్ళి తిరిగి రాలేదు. సాయి అలానే దీక్షిత్ను ఆజ్ఞాపించారు. అతడు కత్తి తెచ్చాడు, కానీ సాయి కేవలం తన భక్తిని పరీక్షిస్తున్నారని తలచి వెనుకాడుతుంటే మేకను నరకమని ఆజ్ఞాపించారు. సరిగ్గా అతను నరకబోయే సమయానికి వారించి, దానిని విడిచిపెట్టు, నేను చంపుతాను, కానీ మసీదులో కాదు అన్నారు సాయి. ఆ మేక కొన్ని అడుగుల బయటకు నడిచి చచ్చి కింద పడింది. దాదా కేల్కర్ ఆచారపరుడు. ఒకప్పుడు అతనికి పైకమిచ్చి మాంసము తెమ్మన్నారు బాబా. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సంకోచంగా బయలుదేరాడు. అప్పుడు సాయి అతనిని వారించి మరెవ్వరినైనా పంపమన్నారు. తర్వాత అసలు మాంసమే అవసరం లేదన్నారు. మరొకప్పుడు ఆయన వంట చేస్తూ అతనిని పిలిచి మాంసపు పలావ్ ఎలా ఉన్నదో చూడు అన్నారు. అతడు చూడకుండానే బాగానే ఉన్నది అన్నాడు. చూడకుండానే బాగుందంటావేం, మూత తీసి చూడు అంటూ సాయి అతని చేతిని గుండిగలోనికి తోసి గరిటెలో కొంచెం పల్లెంలో వేయి, ఆచారం గురించి భయపడకు అని అతనిని ప్రేమగా గిల్లారు. ఇటువంటి విషయాలలో సాయి ముస్లిం భక్తులను కూడా విడిచిపెట్టలేదు. ఒక ముస్లిం తనకు సంతానం కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక ఫలించింది. అతడు షిరిడీ చేరి మిఠాయి పంచడానికి బాబా అనుమతి కోరాడు. ఆయన నవ్వి మారుతి ఆలయంలో పంచమన్నారు. అతడు నివ్వెరబోయి, నేను ముస్లింను కదా, అదెలా సాధ్యం అన్నాడు. బాబా నవ్వుతూ, ఇటీవల వారికి జరిగిన యుద్ధంలో మారుతి అల్లాను ఓడించాడు అని ఉగ్రులై, ఏం ముస్లిమురా నీవు, ఆలయంలో మిఠాయి పంచుపో అని గద్దించారు. సర్వగతుడైన భగవంతునిపై భక్తికి మతభేదం ఆటంకం కాదని వారి భావం. అతడు బాబా ఆజ్ఞను పాటించాడు. నైజాం రాష్ట్రానికి చెందిన ఒక ముస్లిం మత ప్రముఖుడు హాజీ షిరిడీ వచ్చి మసీదులో అగ్నిహోత్రము, గంటలు మొదలైనవి ఉంచడం గురించి బాబాతో, ఇది ముస్లిములైన మీకు తగదు, అల్లా మిమ్ము సహించడు అన్నాడు. సాయి ఉగ్రులై, నీవు అసలు ముస్లిమువేనా? నీకు నమాజ్, షరియత్, ఇస్లాం ఆచార ఖండ, ఖురాన్లు తెలుసా? ముస్లింలు మాత్రమే దేవుని చేత సృష్టింపబడ్డారా? తక్కిన వారిని ఎవరికైనా జీతానికి అప్పగించారా? వారి చావు పుట్టుకలు, ఆకలి దప్పులలో ఏమైనా భేదమున్నదా? అసలైన ఇస్లాం నాకు తెలుసు. భగవంతుని శక్తిని రుజువు చెయ్యగలవాడే ముస్లిం అన్నారు. ఆ కాజీ సాయంత్రం వరకు మౌనంగా మసీదు ముంగిట పచార్లు చేసి బాబాకు మోకరిల్లి తనను అనుగ్రహించమని కోరాడు. అతనిని 3-4 రోజులు తమ దగ్గరుంచుకొని ఆశీర్వదించి పంపారు బాబా. ధర్మాచరణ, భగవంతుడికి శరణాగతి మాత్రమే ఇస్లాం ధర్మమని ఖురాన్ చెబుతుంది. సాయి మత మౌఢ్యాన్ని నిరసించేవారు. భక్తులాయనను మొదట పూలతో మాత్రమే పూజించేవారు. ఒక మహల్సాపతి మాత్రమే ఆయన కంఠానికి చందనమద్దేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో ముఖానికి చందనం ధరించి సాయి దర్శనమిచ్చారు. మరో రోజు నుండి అతడు సాయిని అలానే అలంకరించసాగాడు. అతనిని వారించమని ముస్లింలు కోరినా ఆయన అభ్యంతరం చెప్పలేదు. వారిలో కొందరు సంగమనేరులోని కాజీతో సంప్రదించి సాయి ముఖాన చందనం అద్దిన వారిని దండించదల్చారు. మొహుద్దీన్ తంబోలి ఆ విషయం మహల్సాపతికి చెప్పాడు. మరురోజు అతడు మసీదు ముంగిట నుంచే సాయిని పూజిస్తున్నాడు. సాయి అతనిని లోపలకొచ్చి, నా ముఖాన చందనమద్దు, ఎవరొడ్డొస్తారో చూస్తాను అని గద్దించారు. ఆ ముస్లింలు భయపడి వెళ్ళిపోయారు. హిందువులు నిర్భయంగా తమ మతానుసారం సాయిని ఆరాధించసాగారు. వేరు మతాల వారికి దైవం వేరైతే మతం మార్చుకోవడం ద్రోహము, లజ్జాకరము.
దైవమొక్కడే అయితే మతం మార్చుకొనడం అనవసరము. ఒక హిందూ యువకుణ్ణి ముస్లింగా మార్చి గర్వంగా బాబాకు చూపాడు బడే బాబా. సాయి ఉగ్రులై ఆ యువకుని చెంపమీద కొట్టి, నీ అబ్బను మార్చుకున్నావట్రా అన్నారు. హిందువులు తమ మతాచారాలతో మసీదును అపవిత్రం చేస్తున్నారని తలచాడు ఒక పఠాను. ఒకనాటి రాత్రి చావడిలో పడుకున్న సాయి చెంతకు వెళ్లి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చూపుతూ, మీరు అనుమతిస్తే మసీదును అపవిత్రం చేసిన వీరందరినీ ఇప్పుడే చంపేస్తాను అన్నాడు సాయి శాంతంగా. ఇందులో తప్పేదైనా ఉందంటే అది నాదే. వారందరినీ చంపే కంటే నన్ను చంపితే సమస్య తీరుతుంది అన్నారు. అతడు నివ్వెరపోయి ఆ సంకల్పము విడిచాడు. కాని మరొక పఠాను అందుకు కూడా సిద్ధమయ్యాడు. ఒకరోజు సాయి మసీదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇతడు చేతిలో దుడ్డు కర్ర తీసుకొని వెనుక నుండి వచ్చి సాయిని కొట్టబోయాడు. అతడు కర్ర ఎత్తిన క్షణంలో ఆయన అతని వైపు తీవ్రంగా చూసి అతడి చెయ్యి తాకారు. అదేమి చిత్రమో, అతడి బలమంతా పోయి కుప్పకూలాడు. నాటితో అతడా సంకల్పం విడిచాడు. ఇలాంటి ముస్లిమే మరొకడు హిందువులను భ్రష్టులను చేయదల్చి బాబా లెండీకి వెళ్ళినప్పుడు మసీదులోని మంచినీటి కుండలలో తాను తాగిన నీళ్లు కలిపాడు. ఇంతలో బాబా తిరిగి వచ్చి ఆ నీళ్లు పారబోసి కుండలు పగలగొట్టి పెద్దగా తిట్టారు. హిందూ భక్తులకు వలె పాత్రులైన ముస్లింలను కూడా సంస్కరించి అనుగ్రహించేవారు సాయి. ఎన్నోసార్లు మక్కా యాత్ర చేసిన ఒక ముస్లిం హాజీ సిద్దిక్ సాల్కే షిరిడీ వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా ఉగ్రులై 2 నెలల వరకు అతనిని మసీదులో ప్రవేశించనీయలేదు. ఒకరోజు షామా అతని తరపున ప్రార్థిస్తే ఆ హాజీ బార్వే బావి దగ్గరకు సన్నని కాలిబాటన వస్తాడా అన్నారు బాబా. హాజీని అడిగితే అతడు వస్తానన్నాడు. అది విని సాయి 4 వాయిదాలలో 40,000 రూపాయలు చెల్లిస్తాడా అన్నారు. శ్యామ అడిగి వచ్చి అతడు 40 లక్షలైనా ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పాడు. ఈసారి ఆయన, మేమొక మేకను కోస్తాము, అతడికి తల, పిరుదులు, వృషణాలు ఏది కావాలో కనుక్కో అన్నారు. బాబాగారి మట్టి కుండలోని చిన్న రొట్టెముక్కైనా చాలు అని కబురు చేశాడు హాజీ. అది విన్న సాయి పట్టరాని ఆవేశంతో మసీదులోని పాత్రలన్నీ బయట పారేసి కఫ్నీ చేతులు పైకి మడుచుకుంటూ కోపంగా హాజీ వద్దకొచ్చి, ఇక్కడున్నది ఎవరనుకున్నావు? మక్కా యాత్ర చేశానని గర్వమా? ఖురాన్ అలా చెప్పిందా? ఇంత చేసి నీవు నన్నెరుగవు అన్నారు. హాజీ భయంతో వణికిపోయాడు. బాబా మసీదుకు తిరిగి వచ్చి తమ వద్దనున్న పైకంతో పండ్లు కొని హాజీకి పంపి 50 రూపాయలు కూడా ఇచ్చారు. నాటి నుండి అతను మసీదు ప్రవేశించడానికి సాయి అనుమతించారు. ఆయన చెప్పిన మేక శరీరంలోని భాగాలు ధర్మార్థకామాలు. హాజీ కోరినది సాయి నిత్యము అనుభవించే మోక్షం. సాయి పాత్రలోని చిన్న రొట్టె ముక్క కోరడంలో హాజీ గురుచిష్టం కోరాడు. సాయి చెప్పిన కాలిబాట కఠోరమైన సాధన, 40,000 రూపాయలు అంతఃకరణ చతుష్టయం. కానీ అవి మొదట తాను హాజీననే గర్వంలో చిక్కుకున్నాయి. అతడు తమను శరణు పొందాకనే సాయి కోపంతో అతని గర్వమనచడం సరి అయిన గురువుల పద్ధతి. అది నెరవేరకానే తమ సంతోషానికి సంకేతంగా సాయి పండ్లు కానుక ప్రసాదించారు. ఇలానే హిందువులను కూడా సంస్కరించారు సాయి. బల్వంత్ నాచ్ని 1915లో ఒకనాటి రాత్రి 8 గంటలకు సాయిని దర్శించి ముక్తి మార్గం చెప్పమని ప్రార్థించాడు. దేవ్పూర్ వెళ్లి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్చిస్తున్న శిలలను ఆశ్రయించు అన్నారు సాయి. అతనికేమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళాక నిజంగానే వారి పూర్వీకులు దేవపూర్లో కొన్ని విగ్రహాలను పూజించేవారని అతడి తండ్రి చెప్పాడు. 5 తరాలకు ముందు వారి పూర్వీకుడు బాబా ప్రయాగ్ తమ 70వ ఏట సంతానం కోసం ఏకనాథుని శిష్యుడైన బాబా భాగవత్ అనే మహాత్ముని త్రయంబకేశ్వరంలో దర్శించాడు. ఆయన ఆశీషులతో కలిగిన పసిబిడ్డను దేవ్పూర్ తీసుకువెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతి చేతిలో పెట్టారు భాగవత్. వంశం నిలబడితే ఆ వంశస్థులు భాగవత్
వంశస్థుల నుండి ఉపదేశం పొందుతామని ఆ పూర్వీకుడు మ్రొక్కుకున్నాడు. ఇదంతా సాయికి తెలియడమే ఆశ్చర్యం. అయినా చాలా సంవత్సరాలకు నాచ్ని 1927లో నానూ మహారాజ్ అని 15 సంవత్సరాల మహాత్ముని దర్శించాడు. ఆయన దేవపూర్ వెళ్ళావా అన్నారు. నాచ్ని ఆశ్చర్యపోయి, ఆ గురువంశంలో నాకంటే పెద్దలెవ్వరూ లేరని వెళ్ళలేదు అన్నాడు. అయితేనేమి, నా గురువు శ్రీ దోయ్పోడే నాకంటే చిన్నవారు. నీ గురువు పేరు భాగవత్ అన్నారు ఆ మహాత్ముడు. నాచ్నే త్వరలో దేవపూర్ వెళ్లి ఉపదేశం పొందాడు. సంవత్సరం తర్వాత నానూ మహారాజ్ బొంబాయి వస్తున్నారని అతనికి తెలిసి స్టేషన్కు వెళ్ళాడు నాచ్నే. నానూ మహారాజ్ అతనికి తమ గురువైన 8 సంవత్సరాలు శ్రీపాద దోయపోడే గారిని చూపారు. తర్వాత ఈ శ్రీపాదులు కొంతకాలం గుంటూరులో మెట్రిక్ చదివారట.